ఈ పవర్ ఈజ్ రెసిస్టెడ్. ఏంటి, ఒక వ్యక్తికి ఉండేటటువంటి శక్తిని వ్యతిరేకించేటటువంటి పరిస్థితి. సో వెన్ సపోజ్ ఇఫ్ యూ టేక్ బంగ్లాదేశ్ ఇన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్, సో ఈ బంగ్లాదేశ్ ఒకటి, తర్వాత హాంకాంగ్ ఒకటి, ఈ రెండు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, ఈ బంగ్లాదేశ్లోనేమో ఈ మైనారిటీస్ మీద దాడులు జరుగుతున్నాయి అండ్ అటాక్స్ ఆన్ మైనారిటీస్ బై ది మెజారిటీ పీపుల్. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్. అంటే మైనారిటీల మీద మెజారిటీ ప్రజలు దాడులు చేస్తున్నారు. అంటే ఇక్కడ బంగ్లాదేశ్లో మైనారిటీలు అంటే ఎవరు? హిందువులు, క్రిస్టియన్స్. మెజారిటీ అంటే ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. సో ఈ పరిస్థితుల్లో మరి ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎ సిచ్యువేషన్ లైక్ పవర్ ఆఫ్ ద మెజారిటీ, బట్ దెర్ ఈజ్ ఆల్సో ఏ రెసిస్టెన్స్ ఫ్రమ్ ద మైనారిటీస్. సో ఈ మైనారిటీల నుంచి రెసిస్టెన్స్ కూడా వస్తుంది, వ్యతిరేకిస్తున్నారు. సో వెన్ దట్ ఈస్ రెసిస్టెడ్, దట్ మీన్స్ దో దే ఆర్ ఇన్ ద మైనారిటీ, తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చేసే దాడుల్ని వ్యతిరేకించడం జరుగుతుంది. వీళ్ళకి సేఫ్టీ లేదనే విషయం తెలిసినా కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. అండ్ అలాగే హాంకాంగ్ తీసుకుంటే, హాంకాంగ్ ఆల్మోస్ట్ 150 సంవత్సరాల పాటు ఈ యూకే పరిపాలనలో ఉంది. ఎలా అయితే ఇండియాని వీళ్ళు 200 సంవత్సరాల పాటు పరిపాలించారో, అలాగే ఈ హాంకాంగ్ని కూడా యూకే వాళ్ళు పరిపాలించడం జరిగింది, ఇంగ్లాండ్ వాళ్ళు. 1997లో ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చాక వీళ్ళు ఏం చేశారు? చైనాకి అప్పచెప్పారు. హాంకాంగ్ ఈజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ చైనా, 2 నేషన్ బట్ 1 పాలసీ, 1 చైనా పాలసీ. రెండు స్వతంత్ర దేశాలుగా ఉంటాయి. అంటే హాంకాంగ్ ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ఉంటుంది, బట్ ఇది చైనా సావరినిటీలోనే అంతర్భాగంగా ఉంటుంది. అంటే హాంకాంగ్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇది ఒక చైనీస్ కంట్రోల్లో ఉండేటటువంటి దేశం. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు సపోజ్ ఈ వీళ్ళ ఎలక్షన్స్, వీళ్ళకి డెమోక్రసీ ఉంటుంది, చైనాలో డెమోక్రసీ లేదు, కమ్యూనిస్ట్ డిక్టేటర్షిప్ ఉంటుంది. కమ్యూనిస్ట్ డిక్టేటర్షిప్ చైనాలో ఉంటే, బట్ చైనా దీన్ని పరిపాలన చేస్తుంది, హాంకాంగ్ని పరిపాలిస్తుంది. ఏ విధంగా అంటే డెమోక్రసీ ఉంటుంది, మీ ఇష్టం వచ్చినట్టు ఎలక్షన్స్ పెట్టుకోవచ్చు, అండ్ తర్వాత మీ ఎకానమీ మీదే ఇటువంటి కండిషన్స్ తోటి చైనా పరిపాలనలో ఆధ్వర్యంలో ఇక్కడ నడిచింది. బట్ 2014లో ఏం చేశారు అంటే, ఈ చైనా వాళ్ళు కొత్త రూల్స్ తీసుకొచ్చారు. మేము ఒక ముగ్గురిని సజెస్ట్ చేస్తాం, ఆ ముగ్గురిలో ఒకళ్ళు మీరు ఎలక్ట్ చేసుకోవాలి. అంటే ఆ ముగ్గురిలో ఒక మనకి ఇండియాలో ఎలా అయితే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు ఉంటారో, అలాగే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని ముఖ్యమంత్రి సెలెక్ట్ చేస్తాడు, ఒక ముగ్గురిని సెలెక్ట్ చేస్తాడు, చేసి దాన్ని గవర్నర్కి పంపిస్తాడు. గవర్నర్ ఆ ముగ్గురులో నుంచి ఒకళ్ళని సెలెక్ట్ చేయాలి. అంటే అప్పుడు ఏమవుతుంది? ముఖ్యమంత్రి చెప్పినట్టుగా ఆ వైస్ ఛాన్సలర్ వింటాడు. సేమ్ పద్ధతిలో ఈ ప్రజలకి ఒక చాయిస్ లేకుండా చేశారు. అప్పటిదాకా 2014 వరకు స్వతంత్రంగా ఎన్నికలు జరిగేటటువంటి పద్ధతి స్థానంలో ఇలాంటి పరిస్థితి వచ్చింది. అండ్ ఇప్పుడు సపోజ్ హాంకాంగ్లో ప్రజల్ని అడిగితే, మీరు చైనీస్గా పరిగణిస్తారా, ఇండిపెండెంట్ కంట్రీగా పరిగణిస్తారా అని అడిగితే, 2014లో ఆల్మోస్ట్ 38% మేము చైనీస్గా గుర్తించబడాలని కోరుకుంటామని చెప్పారు. కానీ ఈ రూల్ పెట్టిన తర్వాత, ఏది మేము ముగ్గురిని చెప్తాం, వాళ్ళలో నుంచే మీరు ఎలక్ట్ చేసుకోవాలని చెప్పి రూల్ పెట్టిన తర్వాత రెసిస్టెన్స్ మొదలైంది, వ్యతిరేకత మొదలైంది. సో 2019లో మళ్ళీ ఇలాంటి సర్వే ఒకటి చేశారు. ఆ సర్వే చేసినప్పుడు 11% తగ్గిపోయింది. ఏంటది? వుడ్ యూ లైక్ టు బీ ట్రీటెడ్ యాజ్ అ చైనీస్ ఆర్ హాంకాంగియన్స్ అని అడిగితే, మేము చైనీస్గా గుర్తించబడాలని 38% పీపుల్ అని అప్పుడు అనుకుంటే, జస్ట్ 5 years పీరియడ్లో చైనా గవర్నమెంట్ పెట్టినటువంటి ఈ రూల్ కారణంగా ఏమైంది? ఆ పర్సంటేజ్ తగ్గిపోయింది. వీ డోంట్ వాంట్ టు బి ట్రీటెడ్ యాజ్ చైనీస్ అని చెప్పి. అండ్ మళ్ళీ 2022లో ఇలాంటి సర్వే తీస్తే ఇట్ ఫెల్ డౌన్ ఫర్దర్ టు 3% డ్రాస్టికలీ. అండ్ ఇప్పుడు ఈ హాంకాంగ్లో జరుగుతున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు జరుగుతున్నాయి. అండ్ ఈ 2014లో అయితే అంబరెల్లా మూమెంట్ అనేది ఒకటి తీసుకొచ్చారు.
అంటే అంబ్రెల్లా మూమెంట్ అంటే ఫిజికల్గా అంబ్రెల్లాస్ తెచ్చుకున్నారనమాట. ఆ ప్రభుత్వ వ్యతిరేక అంటే చైనీస్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనడానికి. ఎందుకు ఈ టియర్ గ్యాస్ కొడతారు కదా, ఆ టియర్ గ్యాస్ కొట్టినప్పుడు ముఖం మీదకి రాకుండా అడ్డంగా పెట్టుకోవడానికి అంబ్రెల్లాస్ తెచ్చుకున్నారు అన్నట్టు. అండ్ ఇట్ కేమ్ టు బి నోన్ యాజ్ ఫేమస్లీ యాజ్ అంబ్రెల్లా మూమెంట్. అంటే ఒక చైనీస్ గవర్నమెంట్ అనేది ప్రపంచంలోనే అతి భయంకరమైనటువంటి గవర్నమెంట్. అలాంటి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు చైనాలో మీకు షింజియాంగ్ అనే ఒక రాష్ట్రం ఉంది. ఆ షింజియాంగ్ అనే రాష్ట్రంలో ఇది మామూలుగా ఇందాక చెప్పినటువంటి ఓపెన్ ప్రిజన్ అనే కదా, అది రియాలిటీ అనమాట. ప్రతి కిలోమీటర్కి 10 సీసీ కెమెరాలు ఉంటాయి అక్కడ. నువ్వు బస్సు ఎక్కితే నువ్వు ఎంటర్ అయ్యేటప్పుడు, బస్సులో ఎంటర్ అయ్యేటప్పుడు కెమెరా నిన్ను మొత్తం స్కానింగ్ చేస్తుంది. అంటే ప్రతి దశలోనూ నిన్ను గమనించడం జరుగుతుంది గవర్నమెంట్. అలాంటి షింజియాంగ్ రాష్ట్రంలో జరిగేటటువంటి, అంటే పర్టికులర్గా షింజియాంగ్ స్టేట్లో ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉంటారు, 90% వరకు మంది ముస్లిమ్స్ ఉంటారు. ఆ ముస్లిమ్స్ని కంట్రోల్ చేయడానికి ఇలాంటి పద్ధతులు చేస్తుంది. సో ఇట్లా గవర్నమెంట్ నిరంతరం పరిపాలనా వ్యవస్థలో ప్రజలను నియంత్రించేటటువంటి పద్ధతి. అండ్ అలాగే ప్రస్తుతం పాకిస్తాన్లో కూడా చూస్తే మీకు పాకిస్తాన్లో రెసిస్టెన్స్ అనేది మనకి క్లియర్గా కనబడుతుంది. అంటే పాకిస్తాన్ కూడా రెండో వరస్ట్ గవర్నమెంట్ చైనా తర్వాత. అక్కడ పేరుకి ప్రజాస్వామ్యం ఉంది, ఎలక్షన్ జరుగుతాయి, బట్ ఎలక్షన్స్ అన్నీ మిలిటరీయే కంట్రోల్ చేస్తుంది. వాళ్ళకి కావాల్సిన విధంగా రిజల్ట్స్ ఇస్తుంటారు. సో ఇమ్రాన్ ఖాన్ అనేవాడిని అసలు పోటీయే చేయకుండా చేశారు. ఒకవేళ పోటీ చేస్తే వాడే ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడు. బట్ అతన్ని పోటీయే చేయకుండా 200 కేసులు పెట్టి జైల్లో పెట్టారు. అండ్ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ పాకిస్తాన్లో ఈ ఇమ్రాన్ ఖాన్ని వెంటనే విడుదల చేయాలి అని చెప్పి ప్రజలందరూ ఇస్లామాబాద్ మీద ప్రొటెస్ట్ చేయడానికి వెళ్తున్నారు. అంటే దేశంలో ఉండేటటువంటి వివిధ ప్రాంతాల నుంచి ప్రొటెస్టులు చేయడం మొదలుపెట్టారు. అండ్ పాకిస్తాన్ ఈజ్ ట్రైయింగ్ టు రూత్లెస్లీ సప్రెస్ ఇట్. అలా ఈ రకంగా ఈ సప్రెషన్ ఉంటుంది. సప్రెషన్ ఉన్నప్పుడు రెసిస్టెన్స్ ఇంకా పెరుగుతుంది. ఇండిపెండెన్స్ డేలో మనకి స్వతంత్ర పోరాట ఉద్యమంలో కూడా మనకు కనపడింది అదే. వేర్ దేర్ ఈస్ పవర్ యూస్డ్, ద పవర్ హోల్డర్ థింక్స్ దట్ ఇట్ కెనాట్ బి రెసిస్టెడ్, బట్ దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ రెసిస్టెన్స్ ఫ్రమ్ ద పీపుల్. ప్రజల నుంచి నిరంతరం ఇటువంటి శక్తి పట్ల వ్యతిరేకత వచ్చేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో దట్ ఈస్ వేర్ పవర్ ఈజ్ రెసిస్టెడ్.